सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके गौरी నారాయణీ నమోస్తుతే. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ చండీ సప్తసతిలో 11వ అధ్యాయం నారాయణీ స్తుతిర్నామ స్తోత్రం. దేవతలందరూ శుంభనిశుంభులు మరణించగా వారు అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపచేసి అనేక రకాలైనటువంటి పుష్పాలను తెచ్చి జగదంబను పూజిస్తూ ఆ దేవిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. జగన్మాత యొక్క నవావరణార్చన చేసే సందర్భంలో కల్పోక్త ప్రకారంగా పూజలన్నీ పూర్తయిన తర్వాత అమ్మవారిని స్తోత్రం చేసేందుకు ఈ నారాయణీ స్తోత్రంలో ఉన్నటువంటి ఈ ప్రధానంగా ఉన్న ఈ అపురూప స్తోత్రాలతో జగదంబను ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ శ్లోకాలు చాలా శక్తి సమన్వితమైనటువంటివి. మీలో ఎవరికైనా బాగా ఇష్టం ఉంటే ఈ 11వ అధ్యాయం వరకు ప్రతినిత్యం పారాయణం చేయండి. దానివల్ల చాలా శుభాలు జరుగుతాయి. సర్వసాధారణంగా చండీ హోమం జరిగేటప్పుడు ఈ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణీ స్తుతిర్నామ స్తోత్రంలో నారాయణీ నమోస్తుతే అన్నప్పుడు పురుషులందరూ సాష్టాంగ నమస్కారాన్ని అమ్మవారికి ఆచరిస్తూ ఉంటారు. స్త్రీలందరూ స్త్రీలకు సంబంధించిన విధంగా సాష్టాంగ నమస్కారం కాకుండా మోకాళ్ళ మీద మాత్రం కూర్చుని శిరస్సును నేలకు మీద ఆంచి నమస్కారం చేస్తూ ఉంటారు. ఈ నమస్కారం వలన జగన్మాత వారికి అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తుంది. అలా కాకుండా ప్రతినిత్యము కూడా ఈ స్తోత్రాన్ని మీరు శ్రద్ధతో భక్తితో పారాయణం చేస్తే సర్వశుభాలు మీకు చేకూరుతాయి. నారాయణీ స్తుతిర్నామ స్తోత్రంలో దేవతలందరూ జగన్మాతను ఇలా ప్రార్థిస్తున్నారు. ఓం దేవీ ప్రపన్నార్తిహరేం ప్రసీద ప్రసీద మాతః జగతోఖిలస్యం ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్యాం. ఈ చరాచర బ్రహ్మాండాలన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఓ తల్లి ప్రసీద ప్రసీద అంటూ ప్రార్థిస్తున్నారు. ప్రసన్నురాలువై మమ్ములను అనుగ్రహించుము. హే జగదంబ, నీ దయ లేకపోతే ఈ లోకంలో ఏమీ ఆచరించలేమమ్మా. నీ యొక్క అవ్యాజ్యమైనటువంటి కృపతో మాకు ప్రసన్నురాలువు కావాలి అంటూ ఆ జగన్మాతను దేవతలందరూ వేడుకుంటున్నారు. హే జగజ్జనని దుర్గాభవాని, నీవు భూమి రూపాన్ని వహించి సర్వాన్ని భరిస్తూ ఉన్నావు. జలరూపిణివై సకల ప్రాణికోట్లకు తృప్తిని ప్రసాదిస్తున్నావు. నీ యొక్క దివ్య అనుగ్రహం చేతనే ప్రాణికోట్లన్నీ కూడా తృప్తిని పొందుతూ ఉన్నాయి. హే జగదంబ, సమస్త జగాలకు నీవే ఆశ్రయభూతమైనటువంటి దివ్య శక్తివి. సర్వమంగళాలను ప్రసాదించేటువంటి మంగళ గౌరివి. మంగళాలకే నీవు మంగళాలను ప్రసాదించేటువంటి దానివి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఒక్కసారి మంగళాలు పొందినటువంటి వారు మంగళకరమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో దైవానుగ్రహం తప్పినప్పుడు ఆ మంగళాలన్నీ కూడా అమంగళాలుగా పరిణమిస్తూ ఉంటాయి. కానీ జగదంబ, నీవు ప్రసాదించే మంగళాలు ఎవ్వరూ ప్రసాదించలేరు. నీవు అనుగ్రహించేటువంటి దివ్య మోక్షానికి మించినటువంటి మంగళం మరి ఏదీ లేదు. అందుకే సర్వ మంగళాలకే మంగళప్రదమైనటువంటి ఆజ్యురాలువు. నీవు అనుగ్రహిస్తే జీవితం సర్వము మంగళమయంగా భాసిస్తుంది. అటువంటి తల్లికి గౌరీదేవికి నమస్కారం. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణి, నిన్ను శరణు అన్నటువంటి దీనులను ఆర్తులను రక్షించడమే ఆదర్శంగా కలిగినటువంటి ఓ జగన్మాత దుర్గా భవానీదేవి, ఆర్తులమై వచ్చినటువంటి మమ్ములను అనుగ్రహించుము, సర్వులను అనుగ్రహించుము అంటూ వేడుకుంటున్నారు. ఏ జగన్మాత బ్రాహ్మీ రూపంతో హంస విమానాన్ని అధిరోహించి దర్భలతో మంత్రజాలాలను ప్రోక్షిస్తూ రాక్షసానీకాన్ని సంహారం చేసిందో ఆ బ్రాహ్మీదేవికి నమస్కారం.
గరుత్మంతుని వాహనం మీద వైష్ణవి రూపంతో విచ్చేసినటువంటి ఆ వైష్ణవి శక్తికి నమస్కారం. ఏ జగన్మాత జగద్బీజంగా ప్రకాశిస్తున్నదో, అనంత సృష్టికి మూల కారణంగా విలసిల్లుతున్నదో ఆ తల్లికి నమస్కారం. ఏ దేవి వృషభ వాహనం మీద మాహేశ్వరి స్వరూపంతో విచ్చేసి రాక్షస వీరులను మట్టుపెట్టిందో ఆ దేవికి నమస్కారము. శివదూతి స్వరూపంతో వచ్చినటువంటి జగదంబకు నమస్కారము. నెమలి వాహనం మీద కౌమారి రూపంతో వచ్చినటువంటి జగజ్జననికి నమస్కారము. ఆ దేవి సదా మమ్ములందరినీ రక్షించునుగాక. ఐంద్రీ రూపంతో గజవాహనం మీద విచ్చేసి రాక్షస వీరులతో యుద్ధం చేసినటువంటి ఐంద్రీ రూపిణికి నమస్కారము. వారాహి రూపంతో రాక్షస వీరులను మట్టి కరిపించినటువంటి తల్లికి పదే పదే నమస్కరిస్తున్నాము. నృసింహ రూపేణోగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే. నృసింహస్వామి రూపంతో నారసింహిగా విచ్చేసినటువంటి జగన్మాతకు తన జూలుతో నక్షత్రాలను విదులుస్తూ రాక్షస వీరులను సంహరించినటువంటి నారసింహీదేవికి పదే పదే నమస్కరిస్తున్నాము. ఏ జగన్మాత యొక్క దయ లేనిచో ఈ సకల చరాచర సృష్టిలో ఒక అణువు కూడా కదలదో ఆ తల్లి యొక్క దివ్య చరణాంబుజాలకు పదే పదే సాష్టాంగ నమస్కారాలు ఆచరిస్తూ ఉన్నాము. హే జగజ్జనని ప్రణతానాం ప్రసీదస్య దేవి విశ్వార్తిహారిణి త్రైలోక్యవాసినా మీడ్యే లోకానాం వరదాభవ అంటూ జగదంబను దేవతలు కీర్తించసాగారు. ప్రణతులమైనటువంటి మాకు ప్రసన్నురాలు వగుము. సకల లోకాలలో ఉన్నటువంటి వారందరినీ ఇప్పటి వలనే సర్వకాల సర్వావస్థలందు సదా రక్షించుము జగన్మాత నారాయణి నమోస్తుతే అంటూ పదే పదే నారాయణి నమోస్తుతే అన్నటువంటి మకుటం వచ్చేటువంటి శ్లోకాలతో జగన్మాత యొక్క వివిధ రూపాలకు, యుద్ధంలో ప్రకటించినటువంటి పరాక్రమానికి నమస్కరిస్తూ, జగదంబ ఆయుధాలకు నమస్కరిస్తూ త్రిశూల పాణి అయినటువంటి ఆ జగన్మాతను వేడుకుంటున్నారు. త్రిశూల పాణి అనగా కేవలం ఒక ఆయుధాన్ని హస్తం నందు ధరించి ఉన్నటువంటి తల్లి అని కాదు. 3 శరీరాలను ప్రసాదించి ఆ 3 శరీరాలకు అతీతంగా తుర్య స్థానంలో విరాజిల్లేటువంటి తల్లి జగజ్జనని శ్రీ దుర్గా భవానీదేవి. ఆ తల్లికి నమస్కారము. ఈ 3 శరీరాలు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఇవి నీ చేతిలో త్రిశూల రూపంలో భాసిస్తున్నాయి. నీవనుగ్రహిస్తే నీ యొక్క దివ్య త్రిశూలంతో ఈ 3 దేహాల భావన ఎప్పుడైతే తొలగిస్తావో తుర్యమైనటువంటి స్థితిలో ఆత్మభావనతో, జ్ఞాన భావనతో ప్రకాశిస్తాం అన్నటువంటి భావనతో ఋషీశ్వరులు, దేవతలు జగన్మాతను ఇష్టార్థ సిద్ధి కోసం అగ్నిదేవుని ముందు ఉంచుకొని నందనవనంలో ఉన్నటువంటి దివ్య కుసుమాలతో, అపురూపమైనటువంటి సుగంధ గంధాలతో జగదంబ చరణ కమలాలను పూజిస్తూ జగన్మాతకు భక్తితో శరణాగతులై అనేక రకాలుగా స్తోత్రం చేయసాగారు. ఓం రోగానశేషా నపహంసి తుష్టా పృష్టా తు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాం శ్రయతాం ప్రయాంతి. దేవతలు జగదంబను వేడుకుంటున్నారు. అమ్మా, నీకు అనుగ్రహం కలిగితే సకల వ్యాధులను నశింపచేస్తావు. నీ అనుగ్రహం కలిగితే సకల వ్యాధులు నశించిపోతాయి. నీ అనుగ్రహం కలిగితే ఏదైనా సాధ్యమవుతుంది. ఎలాంటి వాడైనా, ఎంత అజ్ఞానిగా ఉన్నటువంటి వాడైనా అపురూపమైన కవీశ్వరుడవుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. పృష్టాతు కామాన్ సకలానభీష్టాన్. మానవులు దేన్ని ఉద్దేశించి నిన్ను ప్రార్థిస్తుంటారో, ఏ అభీష్ట సిద్ధి కోసం నీ చరణాలకు శరణాగతులవుతారో ఆ అభీష్ట సిద్ధిని నీవు సంతోషించి క్షణకాలంలో వారికి ప్రసాదించగలవు. త్వామాశ్రితానాం న విపన్నరాణాం. నిన్ను ఆశ్రయించినటువంటి వారు ఎన్నటికీ ఎటువంటి విపత్తులను పొందరు. అంతేకాదు, వారు ఇతరులకు కూడా ఆశ్రయాన్ని ప్రసాదించగలరు.
ఇతరులకు కూడా ఆశ్రయాన్ని ప్రసాదించగలిగేటువంటి గొప్పవారు అవుతారు అంటూ దేవతలు ఈ స్తోత్రంలో జగన్మాతను ఆశ్రయించినటువంటి వారి యొక్క వైభవాన్ని గురించి చెప్తున్నారు. అందుకే రోగాన శేష నపహంసి తుష్ట, నీకు సంతోషం కలిగితే వ్యాధులని నశింపచేస్తావు. రుష్టాతు కామాన్ సకలాన భీష్టాన్, నీ అనుగ్రహం కలిగితే సకల బాధలు నశించిపోతాయి. సకల కష్టాలన్నీ శమించి నీ యొక్క సంతోషంతో సకల అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. నిన్ను ఆశ్రయించినటువంటి వారు ఏ విధమైనటువంటి కష్టాలను పొందరు. అంతేకాదు వారు ఇతరులకు కూడా ఆశ్రయాన్ని ఇవ్వగలిగినటువంటి వారు అవుతారంటూ ఈ శ్లోకంలో జగన్మాతను దేవతలు వేడుకుంటున్నారు. దేవేంద్రుడు, ముక్కోటి దేవతలు, ఋషీశ్వరులు వీరందరూ పదే పదే జగదంబను అనేక రీతులుగా కొనియాడి ఇలా ప్రార్థిస్తూ, అమ్మ సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. శుంభుడు, నిశుంభుడు, రక్తబీజుడు ఇలాంటి రాక్షసులందరూ లోకాలకు చాలా బాధలు కలిగిస్తున్నారు. ఇప్పటి వలనే నీవు ఎప్పుడు మాకు కష్టాలు కలిగినప్పుడు రాక్షస బాధల నుంచి మమ్మలను రక్షించుము, శత్రు బాధల నుంచి మమ్మలను అనుగ్రహించుము, మమ్మలను కాపాడుము, నీ యొక్క అవ్యాజ్యమైనటువంటి దయను చూపించుము. రాక్షసులు ఇదే విధంగా ఇక ముందు బాధ పెట్టినప్పుడు అలాంటి వారిని కూడా ఇలాగే శిక్షించి మమ్మలను రక్షించమ్మా అంటూ దేవతలందరూ జగజ్జనని భక్తితో వేడుకున్నారు. దేవతల యొక్క గణాలను చూచి జగదంబ ప్రసన్న వదనంతో ఇలాగ పలుకుతున్నది, దేవతలారా, అరుణాసురుడనేటువంటి రాక్షసుడు లోకాలకు బాధలు కలిగించేందుకు అతడు ముందు యుగాలలో జన్మించబోతున్నాడు. అప్పుడు నేను భ్రామరీ శక్తినై ఆ రాక్షసుని సంహారం చేస్తాను. అలాగే నందగోప వంశంలో నేను జన్మించి రాక్షసులను సంహారం చేస్తాను. ఇలాగ ఎప్పుడెప్పుడు దానవుల వలన బాధలు కలుగుతూ ఉంటాయో అప్పుడప్పుడంతా నేను ఈ లోకానికి వచ్చి అనేక రూపాలను ధరించి రాక్షస సంహారం చేసి మీకు శాంతిని ప్రసాదిస్తాను అంటూ జగదంబ వారందరికీ దీవెనలను అందించి అదృశ్యమైంది. జగదంబ యొక్క దివ్య అనుగ్రహం వర్ణనాతీతమైనటువంటిది. అమృతాత్మ స్వరూపులారా, ఇక్కడ రాక్షసులు అంటే మన అంతరంగంలో ఉన్నటువంటి హరిషడ్వర్గాలే అతి భయంకరమైన రాక్షసులు. అందుకే ఈ నారాయణీ స్తుతిర్నామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయండి. దేవతలందరూ ఆ రాక్షస బాధల కోసం జగన్మాతను శరణు వేడారు. ఈ కాలంలో మన లోపల ఉన్నటువంటి రాక్షస బాధలను అంతరింప చేసుకునేందుకోసం, స్వచ్ఛమైనటువంటి దయాపూర్ణమైనటువంటి ప్రేమాంతరంగం కోసం ఆ నారాయణిని భక్తితో మీరు ప్రార్థించినప్పుడు జగన్మాత దుర్గా పరమేశ్వరీదేవి అనుగ్రహించి ఈ లోపల ఉన్నటువంటి 6 శత్రువులను జీవితంలో నుంచి శాశ్వతంగా తరిమివేసి అపూర్వమైనటువంటి శాంతితో, వెలుగుతో మీ అందరి హృదయాలను నింపివేయాలని మనఃపూర్వకంగా మీ కన్నతల్లిగా కోరుకుంటూ ఉన్నాను. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.